కేంద్ర బీజేపీ ప్రభుత్వం నాడు ఓటు చోరీ నేడు సీటు చోరీకి పాల్పడిందని కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి వరికుప్పల సుధాకర్ విలేకరుల సమావేశంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ బీజేపీ పార్టీ పైన తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి వరికుప్పల సుధాకర్ మాట్లాడుతూ మధ్యప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభకు మీనాక్షి నటరాజన్ కు కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ వేయడం జరిగింది. కానీ బీజేపీ ఎన్నికల అధికారి సహాయంతో కోర్టు నుంచి వచ్చిన చిన్న నోటీసు సాకుతో రాజ్యసభ నామినేషన్ తిరస్కరించడం ఎంతవరకు సమంజసం? ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం తన అధికారాన్ని అడ్డం పెట్టి తన ఇష్టం వచ్చినట్టుగా చేస్తుంది అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. త్వరలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి మధ్యప్రదేశ్ ప్రజలు బుద్ధి చెప్తారని ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశంలో జాతీయ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని అడ్డంకులు సూచించినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చీరా శేఖర్, బోడా రమేష్ ఇతరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి గాంధేయవాది, గాంధీ మార్గంలో నడిచేటటువంటి వ్యక్తి, ఆదర్శమూర్తి మీనాక్షి నటరాజన్ గారి రాజ్యసభ నామినేషన్ ఏదైతే ఉందో, మధ్యప్రదేశ్లో రాజ్యసభకు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఎన్నిక చేయబడినటువంటి మీనాక్షి నటరాజన్ గారి అభ్యర్థిత్వాన్ని భారతీయ జనతా పార్టీ కుట్రపూరితంగా ఏ విధంగానైతే ఎలక్షన్ కమిషన్ ఎన్నికల అధికారి సహకారంతో రిజెక్ట్ చేసిందో నేను ఈరోజు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇది ప్రజాస్వామ్యంలో పూర్తిగా ఇది తుడుచుకువేసపోయే ప్రక్రియ. ఈరోజు ప్రత్యక్ష రాజకీయాలలో ఎవరు పోటీ చేసే పరిస్థితి లేకుండా భారతీయ జనతా పార్టీ విషపూరితంగా దేశ ప్రజల ప్రయోజనాలను కాలరాసే విధంగా ఈరోజు చేస్తూ ఉన్నది. కాబట్టి ఈరోజు మీనాక్షి నటరాజన్ గారు ఆమె ఒక సాధారణమైన వ్యక్తి, హంగు హార్బాటాలకు దూరంగా ఉండే వ్యక్తి. అలాంటి వ్యక్తిని పార్టీలకు అతీతంగా అందరూ ఆమె రాజ్యసభకు ఎన్నిక కావాలని ఆకాంక్షించిన నేపథ్యంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇలాంటి మోసపూరితమైన కుట్రలను చేస్తూ మొత్తం అధికార యంత్రాంగాలను తన గుప్పిట్లో పెట్టుకొని ఇలా ఆమె రాజ్యసభ నామినేషన్ తిరస్కరించింది ఏదైతే ఉన్నదో దాన్ని నేను ప్రజాస్వామ్యానికి పూర్తిగా విరుద్ధమని చెబుతూ ప్రజలందరూ దీన్ని గమనించి అందరూ ఐక్యం కావాల్సిన అవసరం ఉన్నది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యపడుతుందని చెప్పి తెలియపరుస్తూ దీన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను ఈ సందర్భంగా.